నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. టీడీపీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం టీడీపీ అధికారం చేపట్టిన కొంతకాలం నుంచే మొదలైంది. కొంతమంది చాలా వేగంగా చేపిస్తున్నారు, కొంతమంది కొంచెం నిదానంగా చేస్తున్నటువంటి వ్యక్తి. కానీ ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అయితే చాలామంది నాయకులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని కష్టపడుతున్నటువంటి అంశం. అయితే దీనికి సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, టీటీడీ దాదాపుగా 1 కోటి పైబడి, అంటే సంక్రాంతి సమయానికి టీడీపీ తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వాల సంఖ్య 1,20,065 నమోదైంది అనేది వాళ్ళ అఫీషియల్గా చెప్తున్నటువంటి అంశం. సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాలు రికార్డు బద్దలు కొట్టింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1 కోటి మార్కును దాటడం ఇదే తొలిసారి. అత్యధికంగా నెల్లూరు నగరం, శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం 5వ స్థానంలో, కుప్పం 2-3 స్థానంలో, ఆనం నిమ్మల నియోజకవర్గాలు, అంటే ఆనం అంటే ఆత్మకూరు, నిమ్మల అంటే ఇంకా గోదావరి. తెలంగాణలో 15 లక్షల వరకు సభ్యత్వాలు నమోదైనాయి. అంటే ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రం వేగవంతంగానే జరుగుతుంది. సో వీళ్ళు చెప్తున్న టీడీపీ అఫీషియల్గా చెప్తున్నటువంటి అనౌన్స్మెంట్ భాగం దాదాపు 1,20,065 సంక్రాంతి రోజుకి క్రాస్ అయింది. దాంట్లోనూ నెల్లూరు నగరం వచ్చేసి టాప్, అంటే మన మినిస్టర్ నారాయణ నేతృత్వంలో నెల్లూరు నగరం మాత్రం టాప్లో ఉంది అన్నారు. 5వ ప్లేస్లో కుప్పం ఉంది. 2-3 స్థానాల్లో ఆత్మకూరు అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం, నిమ్మల నియోజకవర్గం, అంటే ఉభయ గోదావరి జిల్లా దగ్గర. మొత్తానికి తెలంగాణలో కూడా టీడీపీ యొక్క సభ్యత్వాల సంఖ్య 15 లక్షలు మారింది. అయితే లోకేష్ దీని మీద స్పందిస్తూ ఒక కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏంటంటే, ఈ నెలాఖరికల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఎవరైతే పార్టీ కోసం నిరంతరంగా పనిచేశారో, నిస్వార్థంగా పనిచేశారో వాళ్ళకు మాత్రమే ప్రథమ స్థానాలు ఉంటాయి అని భరోసా ఇచ్చాడు. సో దీంతో కార్యకర్తల్లో ఒక ఆశాభావం అయితే మాత్రం రేకెత్తిచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఇంకొక మాట కూడా, రెడ్ బుక్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో, రెడ్ బుక్ అనేది తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. అంటే ఎవరైతే వైసీపీ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే అన్యాయానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ గురించి ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్య చట్టం దృష్టికి తీసుకెళ్తాం. దాని పని చేసుకోబోతుంది. నెక్స్ట్ రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో ఎవరైతే పాత్ర ఉందో ఆ నాయకులందరికీ, ఆ అధికారులు కానీ లేకపోతే నాయకులు కూడా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అన్నది లోకేష్ చెప్తున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.